హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారైతే మరో సువార్త చెప్పారు. మొత్తానికైతే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. పింఛన్ అయితే పెంచి కొత్త పింఛన్ అయితే ఇవ్వాలనేసి మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు. పింఛన్ అయితే పెంచి మనకైతే కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వ్యక్తిని వృద్ధులు వితంతుకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున పింఛన్ అయితే పెంచి కొత్త పింఛన్ అయితే ఇస్తామనేసి. కాబట్టి మనకైతే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరం పూర్తయింది కాబట్టి ఇంకా కొత్త పింఛన్ అయితే ఇవ్వలేదనేసి వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు, ప్రతిపక్ష నాయకులు విమర్శ అయితే చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు. పింఛన్ అయితే పెంచి కాబట్టి అని చెప్పొచ్చు. కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు, ఎవరికి ఇస్తారు దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తాను. మీకు చూడండి ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిలహం చేసుకోండి. డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోతా. మొత్తానికైతే ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో శుభార్త చెప్పింది. గత ప్రభుత్వంలో మనకైతే ఆసరా పింఛన్ పథకంలో భాగంగా పింఛన్ అయితే పంపిణీ చేశారు. అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వ్యక్తిని ఆసరా పింఛన్ కాస్త చేయూత పింఛన్గా మార్చి వృద్ధుల వితంతుకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున పింఛన్ అయితే పెంచి కొత్త పింఛన్ అయితే ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు. కాబట్టి అని చెప్పొచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎంకి సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తానికైతే కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు. అంటే వృద్ధులు వితంతుకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున పింఛన్ అయితే పెంచి కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు. పింఛన్ అయితే మనకైతే ఈ రోజు నుంచి అయితే పింఛన్ అయితే పెంచి ఇవ్వబోతున్నారు అన్ని జిల్లాలకి. కాబట్టి అని చెప్పొచ్చు. మనకైతే కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి హామీ ప్రకారమే మనకైతే జనవరి నెలకు సంబంధించిన పింఛన్ అయితే పెంచి కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు. ఆ జనవరి నెలకు సంబంధించిన పింఛన్ అయితే ఈ రోజు నుంచి ఇవ్వబోతున్నారు. కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గరకు వచ్చి పింఛన్ అయితే ఇస్తారంట, కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులో జమ చేస్తారంట కొత్త పింఛను. కాబట్టి మీద అని చెప్పొచ్చు. ఈ రోజు నుంచి మనకైతే డిసెంబర్ 31వ తేదీ వరకు జనవరి నెలకు సంబంధించిన పింఛన్ అయితే పంపిణీ చేస్తారంట. చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిలహం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.